121వ శ్లోకము. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ. ఈ శ్లోకంలోని మొదటి నామము ధరాందోళిత దీర్ఘాక్షి. ఇది 601వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధరాందోళిత దీర్ఘాఖ్యై నమః అని చెప్పాలి. ధర అంటే కొంచెముగా, ఆందోళిత అంటే చెలించు, దీర్ఘ అంటే ఆకర్ణాంత విశాలమైన, అక్షి అంటే కన్నులు గలది. అమ్మవారి కళ్ళు చైతన్యవంతముగా, చురుగ్గా, ఆకర్షణీయంగా, విశాలంగా, ప్రకాశవంతంగా, అనుగ్రహపూరితంగా, ఆజ్ఞాపించగలిగే వీక్షణాలతో ఉంటాయి. వీటిలో కొన్ని లక్షణాలు గల కళ్ళుండేవారు ఉండవచ్చు గాని ఈ అన్ని లక్షణాలు ఉన్న కళ్ళు ఒక్క అమ్మవారికే ఉంటాయి. చంచలమైన మనస్సు ఉండకూడదు గాని చంచలమైన కళ్ళు చక్కదనానికి దోహదపడే కనుముక్కు తీరుకు శోభను, ఆకర్షణను చేకూరుస్తాయి. కంటి చూపులు చురుక్కుమనేట్టుగా ఉండకూడదు కానీ చురుకుతనముతో ఉండవచ్చు. ఈ లలితా సహస్రనామ వివరణ ప్రథమ భాగంలోని వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అనే 18వ నామ వివరణ, ద్వితీయ భాగంలోని లోలాక్షి కామరూపిణి అనే 454 నామం యొక్క వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. అమ్మవారి 3 కళ్ళు పగలు, సంధ్య, రాత్రి కాలాలను సూచిస్తాయి. ఈ కళలు ఒకదాని తర్వాత ఒకటి గాని రావు. అందుకని అమ్మవారి కళ్ళు కాలగమనంలో వీటిని సూచిస్తున్నప్పుడు మారిపోతూ చంచలంగా ఉంటాయని ఈ నామం సూచిస్తుంది. ఈ నామానికి 2 అర్థాలు చెప్పుకోవచ్చును. ఒకటి, కొంచెముగా చంచలముగా ఉన్న విశాల నేత్రములు గలది. 2, పగలు, సంధ్య, రాత్రి కాలాలను సూచించడంలో కొంచెము చంచలంగాను దీర్ఘంగాను ఉండే విశాల నేత్రాలు గలది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దరహాసోజ్వలన్ముఖి. ఇది 602వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దరహాసోజ్వలన్ముఖ్యై నమః అని చెప్పాలి. దరహాస అంటే మందహాసము చేత, ఉజ్వల అంటే ప్రకాశించు, ముఖి అంటే ముఖము కలది. అమ్మవారి ముఖము వికసించిన పద్మములాగా ఉంటుంది. పద్మానికి వికాసం ఉన్నట్లే అమ్మవారి ముఖానికి కూడా ఈ వికాసము సహజంగా ఉంటుంది. ఇంకా నవ్వుతున్నప్పుడు అమ్మవారి ముఖం విశేషంగా ప్రకాశిస్తూ వికాసవంతంగా ఉంటుంది. అమ్మవారి ముఖము నుండి వాంగ్మయము వ్యక్తమవుతుంది. సారస్వత సృష్టి, భౌతిక సృష్టి కూడా అమ్మవారి ఉచ్చారణ వల్లనే జరుగుతాయి. అంటే ఈ 2 అమ్మవారి ముఖ వినర్గతలే. అందుకే అమ్మవారు ఉజ్వలమైన ముఖము కలిగినది. ఈ ఉజ్వలమైన ముఖానికి అమ్మవారి చిరునవ్వే కారణము అని ఈ నామము చెబుతుంది. అమ్మవారి ముఖములో ఈ చిరు దరహాసము ఎప్పుడూ చెదరకుండా ఉంటుంది. అందుకే అమ్మవారి ముఖము చెక్కు చెదరని ప్రకాశంతో ఉంటుంది. చిరు దరహాసము చేత ప్రకాశించే ముఖము కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గురుమూర్తి. ఇది 603వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గురుమూర్త్యై నమః అని చెప్పాలి. గురు అంటే గురువు యొక్క, మూర్తి అంటే రూపముగా ఉన్నది. ఉపదేశము చేసే వారిని గురువు అంటారు. అయితే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న శ్లోకాన్ని బట్టి సత్వ రజస్తమోగుణ ప్రకృతులకు ఆది దేవతలైన త్రిమూర్తులే కాకుండా త్రిగుణాతీతమైన పరబ్రహ్మను కూడా సూచించేవాడు గురువు. అంతేకాదు గూకారో అంధకారస్తు రుకారో స్తన్నిరోధక అంధకార నివృత్యాతు గురు ప్రత్యభిధీయతే. గురుపద నిర్వచనాన్ని తెలిపే ఈ శ్లోకంలో గురుపదములో గూకారములో మనలోని అంధకారాన్ని, అజ్ఞానాన్ని సూచిస్తే, రుకారంతో ఆ అంధకారాన్ని, షజ్ఞానాన్ని నిర్మూలించే ప్రజ్ఞాన ప్రకాశవంతుల్ని చేయడాన్ని సూచించే అక్షరంగాను తీసుకోవాలని ఈ శ్లోకానికి అర్థము. కాబట్టి ఆ గురువు ఉపదేశించేది అందుకు తగ్గ స్థాయిలో ఉండే ఆత్మవిద్య, బ్రహ్మవిద్య, శ్రీవిద్య అయి ఉండాలి. ఇలాంటి మంచి విషయాలు ఉపదేశించే గురువులందరి రూపంలో అమ్మవారే ఉంటుందని అర్థం చేసుకోవాలి. మనకు ఏది కావలసినా ఏదో ఒక రూపం ద్వారా దర్శనమిచ్చి ఆదుకొని
అవసరాలు అనుమానాలు తీర్చే గురువు రూపంలో ఉండేది అమ్మవారే అని ఈ నామాన్ని బట్టి గ్రహించాలి. విశ్వములో ప్రథమ గురువు నారాయణుడే, ప్రథమ శిష్యుడు బ్రహ్మ. నారాయణుడు చెప్పింది చెప్పినట్లుగా బ్రహ్మ చేయడం జరిగింది. కాలగమనంలో గురు శిష్యుల మధ్య రాను రాను అంతరాలు, అభ్యంతరాలు, అభిప్రాయ భేదాలు గల గురు శిష్యులే వస్తూ వచ్చారు. అందుకే గురు పరంపరను స్మరించి నమస్కరించి ప్రసంగాలను ప్రవచనాలను ప్రారంభించేవారు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని గురు ప్రార్థన చేస్తారు. కాబట్టి నారాయణుడే ఆది గురువు. అలాగే నారాయణితో అభేదం అయిన నారాయణి అనే పేరుతో పిలువబడే అమ్మవారే ప్రథమ గురుమూర్తి. సదాశివ సమారంభామని కూడా ఈ శ్లోకాన్ని కొందరు చెబుతారు. అప్పుడు కూడా శివస్వరూపిణి అయిన అమ్మవారే ఆది గురు స్వరూపిణి అవుతుంది. గురువు రూపములో ఉండున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గుణనిధిహి. ఇది 604వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గుణనిధయే నమః అని చెప్పాలి. గుణ అంటే గుణములకు, నిధి అంటే గని వంటిది. గుణములంటే మంచి గుణాలని తీసుకోవాలి. గుణ పదానికి వ్యతిరేకము దోషము. ఈ రెంటినీ కలిపి గుణదోషాలంటారు. అంటే మంచి చెడు అని అర్థము. అయితే అమ్మవారు మంచి గుణాలకే గని వంటిది. గుణము అనే పదాన్ని త్రిగుణాలకు సంకేతంగా సూచించడం కూడా ఉంది. అప్పుడు త్రిగుణాలైన సత్వ రజస్తమో గుణాలకు నేపథ్యము లేదా మూల కారణమైన నిధి అమ్మవారు అని ఇంకో అర్థం. గుణపద త్రిగుణాలను సూచిస్తుంది కాబట్టి సాధారణంగా ఆ త్రిగుణాలను త్రిభుజంలోని 3 భుజాలు లేదా శీర్షలు లేదా కోణాలతో సూచిస్తారు. కాబట్టి అటువంటి త్రికోణ త్రిభుజ శీర్షాలతో కూడిన త్రిభుజాలతో ఉండే శ్రీకంఠ శివయ యవతిభిః పంచభిరపి ప్రభిన్నాభి శంభో నవిభిరపి ప్రకృతిభిః అంటే 4 అయ్యవారికి సంబంధించినవి, 5 అమ్మవారికి సంబంధించిన మొత్తము 9 త్రిభుజాలు శ్రీచక్రంలో ఉంటాయి అని సౌందర్యలహరిలో ఆదిశంకరులు శ్రీచక్ర వర్ణన చేస్తారు. శ్రీచక్రం అమ్మవారి స్వరూపానికి ప్రతీక కాబట్టి గుణనిధి అంటే త్రికోణాదులకు నిధి వంటిది అని మరో అర్థము కూడా చెప్పుకోవచ్చును. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 సద్గుణములకు నిధి వంటిది. 2 సత్వ రజస్తమో గుణములకు నేపథ్య నిధిగా ఉండునది. 3 త్రిభుజములకు నిధి వంటిది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గోమాత. ఇది 605వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గోమాతాయై నమః అని చెప్పాలి. మాత, గోమాత, భూమాత ఈ 3 పుణ్యవంతమైనవి. ఈ 3ంటికి మూలమైనది పరమ పుణ్యవంతమైనది శ్రీమాత. కాబట్టి అమ్మవారు గోమాతగా అర్చింపబడునది అనే అర్థం చెప్పుకోవచ్చు. గో అంటే గోవులకు, మాత అంటే తల్లి వంటిది. గో అనే ఏకాక్షరానికి పదానికి సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలే కాక సంకేతార్థాలు కూడా చాలా ఉన్నాయి. గో పదానికి కిరణము అనే అర్థము ఉంది. ఈ అర్థములో గోమాత అంటే కిరణముల ఉత్పత్తికి కారణమైనది అంటే సూర్యుడు అని ఒక అర్థం వస్తుంది. అప్పుడు ఈ నామము సవితృమండల మధ్యవర్తి అనే అర్థాన్ని సూచిస్తుంది. గో అంటే భూమి అని కూడా అర్థం వస్తుంది. మాత అంటే తల్లి లేదా మూలము లేదా నేపథ్యము అనే అర్థాలు తీసుకుంటే భూమి మొదలైన వాటి ఉనికికి కారణమైనది అనే అర్థం వస్తుంది. గో అంటే ఇంద్రియము అనే అర్థాన్ని బట్టి ఇంద్రియములను, మాత అంటే కొలతలు వేయునది అంటే మన చిత్త వృత్తులకు కొలతలు వేయునది అని అర్థం. ఈ నామానికి ఈ 3 అర్థాలు చెప్పుకోవచ్చును. ఈ 4 అర్థాలు చెప్పుకోవచ్చును. 1 గోమాతగా అర్చింపబడినది. 2 సవితృమండల మధ్యవర్తి. 3 భూమి మొదలైన గ్రహాదుల ఉనికికి కారణమైనది. 4 చిత్తవృత్తులకును కొలుచున్నది. ఈ శ్లోకంలోని చివరి నామము గుహజన్మభూః. ఇది 606వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గుహజన్మభువై నమః అని చెప్పాలి. గుహ అంటే కుమారస్వామి, జన్మ అంటే పుట్టుటకు, భూ అంటే తల్లి అయినది. ఈ నామానికి సాధారణంగా అర్థం చెప్పుకోవాలంటే కుమారస్వామికి జన్మనిచ్చినది అని అర్థం చెప్పుకోవచ్చును. దాగియున్న యవ్వనానికి సంకేతము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
షట్చక్రాలతో న్యాసం చేసుకోవడానికి, సమన్వయపరచుకోవడానికి సరిగ్గా ష ర వ న భ వ అనే 6 బీజాక్షరాలు కలిగిన మంత్రంతో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించి ఆరాధించాలి. ఈ మంత్రాన్నే షడక్షరీ మంత్రము అంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ముఖాలు, నోళ్ళు ఉంటాయి. అందుకే ఈయన్ని షడాననుడు, షణ్ముఖుడు అని సంస్కృతంలోను, ఆర్ముగము అని తమిళ దేశస్థులు అంటారు. షట్చక్రాలకు, షట్కృతికులకు ఈ షడానుడైన అని తమిళ దేశస్థులు అంటారు. షట్చక్రాలకు, షట్కృతికులకు ఈ షడానుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి యోగపరంగా చాలా సంబంధం ఉంటుంది. ఈయన జన్మతిథి కూడా షష్ఠి. నేను వ్రాసిన అక్షర గణపతి కుండలీనీపతి అనే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి జీవిలోనూ ఉండే వ్యక్తిగతమైన కుండలినికి అధిపతి. కుండలిని శక్తి అనే తల్లి వేరు లాంటి అమ్మవారికి ఈ వ్యష్టి కుండలిని పిల్ల వేరు లాంటి కుండలిని అవుతుంది. అందుకని అమ్మవారు గుహజన్మభూ అయింది. వృశ్చిక రాశికి అధిపతుడు కుజుడు. కుమారస్వామిని కుజుడు అంటారు. ఈ కుమారస్వామిని గుహుడు అని కూడా అంటారు. ఈ వృశ్చిక రాశి మనలో గుహేంద్రియాలను సూచిస్తుంది. వృశ్చిక రాశిని ఆంగ్లంలో స్కార్పియో అంటే తేలు అంటారు. పాము కూడా దీని లాంటిదే కాబట్టి పురాణాలలో పామును కూడా ఈ రాశికి చెందిన దానిగా సూచిస్తారు. సర్పాకార దేవత అయిన కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆధిపత్యంలో ఉండే వృశ్చిక రాశి పామును సూచిస్తుందని కూడా చెబుతారు. ఈ నామానికి ఈ 2 అర్థాలు చెప్పవచ్చును. 1, కుమారస్వామికి జన్మనిచ్చినది. 2, పిల్లవేరు లాంటి వ్యష్టి కుండలినీ శక్తి, తల్లివేరు లాంటి కుండలినీ శక్తి.